బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో మహిళా కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. మహిళా కౌన్సిలర్ల పట్ల మున్సిపల్ చైర్పర్సన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా 18 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. అధికార పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్లపై కూడా ఇలా ప్రవర్తించడంపై అసహనం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో మహిళా కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. మహిళా కౌన్సిలర్ల పట్ల మున్సిపల్ చైర్పర్సన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా 18 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. అధికార పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్లపై కూడా ఇలా ప్రవర్తించడంపై అసహనం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. బిల్డింగ్ కొత్తగూడెంలో ముఖ్యమంత్రి గారు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేసిపోయిందండి. ఫస్ట్ దర్బారు ఇది సెకండ్ది జరుగుతుంది. ఇంతమంది మహిళా కౌన్సిలర్లము వచ్చి మా బాధని ఒక చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు అనే ఒక చైర్మన్ గారి వల్ల మేము 1 సంవత్సరం కాలం నాటు బాధపడినాము. ఈ రోజు 3 సంవత్సరాల కాల పరిమితి తీరిపోయింది కనుక మేము అవిశ్వాస తీర్మానము కలెక్టర్ గారికి ఇవ్వాలని ఈ రోజు మా మహిళా కౌన్సిలర్లు మాకు ఇంకా సంబంధించిన 16 మంది కౌన్సిలర్లము లెటర్ల మీద సంతకాలు పెట్టుకొని ఈ రోజు ప్రజా దర్బార్ అని పెట్టుకున్నాము. ఈ దర్బార్లో ఏది పెట్టుకున్నా ప్రజలకి న్యాయం జరుగుతుందని ఇంతమంది ప్రజానికము చుట్టుపక్కల ఉన్న కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ వచ్చారు. కలెక్టర్ గారు అంటే ఒక దేవుడు, కనపడని దేవుడు లాంటి వారు. ఆ దేవుడికి మా విన్నపం వినిపించుకుందామని వస్తే రూమ్ లో తీసాపోయి అక్కడ నిల్చోబెట్టి గంట సేపు మాట్లాడతాం రమ్మని చెప్పి 5 మహిళలను తీసాపోయి మాట్లాడి మీరు రాసిన ఈ సంతకం చెల్లదు, దీనికి ఏమి రాదు, అలాంటిది ఏమి రాదు, మీరు ఇచ్చింది అవసరం లేదు, నేను తీసుకోనని ఒక కలెక్టర్ గారు అంటారండి. ఒక అధికారి లాగేసుకొని చింపేసిర్రు, చెత్త పుట్టలు పడేసిర్రు.